ఇప్పుడైనా జరగాలి అని ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో సరే. గత ప్రభుత్వానికి వాళ్ళకి ఇచ్చిన డిమాండ్‌లు గాని, వాళ్ళకిచ్చిన హామీలు గాని నెరవేర్చడంలో వచ్చిన ఇబ్బందులేంటి? ఎందుకు నెరవేర్చలేకపోయింది అప్పుడు పూర్తి స్థాయిలో ఉద్యోగులకి సంబంధించి? అందరికీ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్‌లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తూ, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. దీనికి మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం, వాళ్ళ అంతరాత్మకే తెలియాలి. అక్కడ కూర్చున్న వాళ్ళకందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను, ఈ భారతదేశంలో ఉన్న ఉద్యోగులతో పాటు వాళ్లకు వేతనాలు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో చేయాల్సినవన్నీ చేస్తారు. కొన్ని ఇప్పుడు ఒక ప్రాసెస్ లో ముందుకు పోతున్నప్పుడు కొన్ని వాయిదా పడిన మాట వాస్తవే. కానీ వీళ్ళలాగా ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అని ఉద్యోగుల్ని రెచ్చగొట్టి మేము అది చేస్తాం ఇది చేస్తామని అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి ఉద్యోగులని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క విషయంలో కాదు, ఒక్క విషయంలో ఏదో ఒకటి మాట తప్పిరని కాదు, ప్రతిదీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని అసలు ఎంత చేయాలో, ఎంత బదనాం చేయాలో అంత చేయడంలో ఈ ఉద్యోగులే వాళ్ళకు ఒత్తాసు కూడా పలికిన మాట వాస్తవం. మాకు ఇంకో గవర్నమెంట్ వస్తే ఏదో చేస్తారు అనే ఆశల పల్లకిలో వీళ్ళు కూడా ఊరేగారు. ఇప్పుడు అర్థమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అనేది ఇప్పుడు ఉద్యోగులకు క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పటికైనా వీళ్ళకి ఇచ్చిన హామీలు సరే, మేము టైం మా టైంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు కానీ వీళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆ రోజు నుండి మేము కూడా ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నాం, అడుగుతున్నాం కూడా. ఖచ్చితంగా సిపిఎస్ అన్నారు, సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ అన్నారు, రాలేదు. పిఆర్సి అన్నారు, అది కూడా లేదు. డిఏలు 5 అన్నారు, అవి లేవు. ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా చివరికి ఎక్కడికి వచ్చిండయా ముఖ్యమంత్రి అంటే, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, నన్ను కోసుక తింటారా, నన్ను చంపుతారా, ఏం చేయగలుగుతారు, మీరు అలా చేస్తే వస్తాయా, ఇంకా ఆగమైపోతామని ఉన్న వ్యవస్థని, ఉన్న పరిస్థితుల్ని ఈ భారతదేశం ముందు పెట్టి తెలంగాణ పరువును తీసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి ఇలాంటి చేష్టలు చేసుకుంటూ పోతే ఉద్యోగులు ఎలా పనిచేస్తారు? నిజంగా వేరే వాళ్ళు అప్పులు ఇచ్చే వాళ్ళు ఎలా ఇస్తారు? ఈ మాటలు చెప్తూనే ఈ 20 నెలల కాలంలో 2,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. వీళ్ళకు ఉన్నది ఒక 10,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది అనుకుంటా. మరి 10,000 కోట్ల రూపాయలు, 2,20,000 కోట్ల రూపాయలు తెచ్చిన నువ్వు ఎందుకు ఉద్యోగుల పట్ల ఇంత సవిత్రి తల్లి ప్రేమ చూపెడుతున్నావు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అనేది అడిగేటోళ్ళు లేక, దీంట్లోనే కొంతమంది ముఖ్యమంత్రి గారికి ఒత్తాసు పలుకుతూ ఆయనకు అడుగులకు మడుగులు దొక్కే కొంతమంది వల్ల ఈ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ కూడా నెరవేర్చడం లేదని ఖచ్చితంగా ఒక ఉద్యమకారుడిగా నాకు అర్థమైంది. ఇక్కడ పరిస్థితులు వీళ్ళు ఒకతాటి మీద ఉండి మా సమయంలో కూడా పోరాట అనుకున్న దానికంటే ఎక్కువ కూడా కేసీఆర్ గారు చేసి చూపెట్టాడు. కొన్ని ఎలక్షన్ టైంలో రావాల్సిన కొన్ని ఆగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు చేస్తున్నది 2 సంవత్సరాలు దగ్గర అవుతున్నాయి. 2 సంవత్సరాలలో ఎన్ని రూపాయలు పెంచాడు? ఏమైనా జీతం పెంచాడా, ఏమైనా పిఆర్సీ ఇచ్చాడా, లేదా డిఏలు ఇచ్చాడా, లేదా మీకు ఇస్తానన్న ఏదన్నా ఒక్కటన్నా ఓన్లీ లేదు, వాయిదా పడ్డ ఇగా ఇస్తా అంటున్నాడు. రేపు కూడా మీరు 700 కోట్లు ఎంతో ఇస్తారని అనుకున్నారు, కానీ అవి కూడా వచ్చే అవకాశాలు అయితే నాకైతే కనబడడం లేదు. కాబట్టి ఉద్యోగులు ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ హక్కుల కోసం పోరాటంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మేము కూడా వారికి మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుస్తున్నాం. ఖచ్చితంగా ఈ అబద్ధాలని ఇలానే పెంచుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాలు కూడా ఇలానే కాలం తీయాలనే ఒక కుటిల నిశ్చయంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. వీళ్ళది ఎంత, ఉద్యోగులది ఎంత, వాళ్ళ లెక్క ఎంత, వాళ్ళ ఏదో ఒక మాట అంటే సరిపోతుంది, భయపడతారనే ఒక అన్యుతా భావంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని, బట్టి విక్రమార్క గారు ఎన్నో మాటలు చెప్తాడు, మాకు నిధులు సమకూర్చడం తెలుసు, మేము అది చేయడం తెలుసు, మీ ఉద్యోగులని బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువగా చూసి చెప్తామని మాటలు మాత్రం ఊదరగొట్టే మాటలు మస్తు మాట్లాడతారు. కానీ ఇప్పుడు అసలు విషయానికి వస్తే మాత్రం ఉద్యోగుల్ని మాత్రం నానా ఇబ్బందులు పెడుతున్నారు. 1వ తారీఖే జీతాలు వేస్తా అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వేస్తా లేదు? 1వ తారీఖు జీతాలు ఎంతమందికి పడుతున్నాయి? వీళ్ళు ఉద్యోగ సంఘాల నాయకులు గుండె మీద
చేసుకొని చెప్పాలి. కేసీఆర్ గారు 1వ తారీఖు ఇవ్వడం లేదు, మేము ఆ, ఏది బిల్లులు కట్టడం ఇబ్బంది అవుతుంది, మా చెక్కులు బౌన్స్ అవుతున్నాయని నానా హంగామా చేశారు. మొత్తం ఈ ప్రపంచమే మొత్తం నాశనమైనట్టు ఒక హంగామా చేసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడంలో వీళ్ళు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని వాళ్ళ జీతాలు నెల మొత్తం వేసుకుంటూ పోయినది కరెక్ట్ వాస్తవం కాదా? దాంట్లో వాళ్ళు బదనాం చేసింది రామూర్తి గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులకు 1వ తారీఖు కాకుండా నెలంతా జీతాల దశల వారీగా వేసుకుంటూ పోయిన మాట వాస్తవం కాదా అంటున్నాను. వేసిన బరాబరి అందరికంటే ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న ఉద్యోగుల జీతాల కంటే వీళ్ళకి ఇచ్చినాం. ఒక రోజు లేట్ అయినా కానీ బరాబరి వేసినాం. మేము ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని మాయ మాటలు చెప్పలేదు. మా దగ్గర లేవు, నాకు కోసక తినండి, నన్ను చంపుకుంటారా అని కేసీఆర్ గారు ఎప్పుడు అనలేదు. ఉద్యోగుల్ని గౌరవంగా చూసుకున్నాం. ఇంకా ఇంకా మంచి ఈసారి కూడా ఇంకా అంతకంటే ఎక్కువ చూసుకునే వాళ్ళం. కానీ వీళ్ళే ఉద్యోగులే మాకు కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. వాళ్ళకి ఏదో కొంత ఆశలు, ఆ అభూత కల్పనలకు వాళ్ళు ఇచ్చిన మాటలకు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాకు చెప్పిన మాటలకు ఆశపడి ఏ విధంగానైతే పెన్షనర్లు, ఏ విధంగా అయితే నిరుద్యోగులు, ఏ విధంగా అయితే విద్యార్థులు, ఏ విధంగా అయితే మహిళలు ఆశపడ్డారో సేమ్ ఉద్యోగులు కూడా అలానే ఆశపడి మోసపోయారు. ఇప్పుడు గోసపడుతున్నారు. దీన్ని సరి చేయాల్సిన బాధ్యత. ఇక మాటలు చెప్పి ఇంకా తప్పించుకుందాం, ఇంకా ఏళ్ళు గడిచిపోయేటట్టు ఏదో ఒకటి చెబుదామని చెప్తే మాత్రం నడవదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఉద్యోగులకు ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్. శ్రీనివాసరావు గారు, 206 సంఘాలు, ఆల్మోస్ట్ 15 లక్షల మంది ఉద్యోగస్తుల తరపున మీరు మీ వాయిస్ వినిపిస్తున్నారు. వాళ్ళందరి పక్షాన మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి నిజంగా ఉద్యోగులకున్న సమస్యలు ఏంటి, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కొత్త ప్రభుత్వం వచ్చాక నెరవేరుస్తుందని ఒక ఆశ అయితే నిజంగా ఉద్యోగులందరూ కూడా ఆశపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కూడా. ఈవెన్ ఉద్యమం టైంలో కూడా ఉద్యోగ సంఘాలు ఎంత కీలక భూమిక పోషించాయో అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం సమయంలో. సో అలాంటిది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు రావాల్సినవి కానివ్వండి, మీకు చేయాల్సినవి కానీ, మీకు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చట్లేదు, మోసపోయారు, గోసపడుతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. కాబట్టి నిజంగా మీకు ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేర్చారు ఏంటి? మీరు అడిగిన క్వశ్చన్ బరాబర్గా